రోజు రోజుకు పతనమవుతున్న పసుపు మద్దతు ధరను పెంచాలంటూ రైతులు చలో మెట్పల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహారాలీకి సిద్ధమయ్యారు. పసుపు రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి జాతీయ రహదారి మీదుగా పాత బస్టాండ్ వరకు ఈ మహారాలీకి పూనుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో 20,000కు పైగా ఉన్న క్వింటాలు పసుపు ధర నేడు పాతాళానికి పడిపోయింది. సగానికి సగం కూడా రేటు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పసుపు రైతు పరేషాన్ అవుతున్నాడు. మద్దతు ధర లేక ఆందోళనకు గురవుతున్నాడు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పటం తప్ప పాలకులు రైతులను ఆదుకునే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 22,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేసిన రైతులు నట్టేట మునిగే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వారంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరానికి సై అంటున్నారు. పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెబుతున్న నేతలు మద్దతు ధరపై మాత్రం మాట్లాడటం లేదని నిప్పులు చెరుగుతున్నారు. క్వింటాల్ పసుపు పంటకు కనీసం 15,000 నుండి 18,000 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా పసుపు రైతులు రోడ్డెక్కారు. రికార్డు స్థాయిలో పసుపు ధర తగ్గటంపై పోరుబాట పట్టారు. క్వింటాల్ పసుపు ధర 8,000కు పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ముట్టడించి నిరసన తెలిపారు. రైతులంతా భారీ ర్యాలీగా వచ్చి బస్టాండ్ ముందు బైఠాయించారు. క్వింటాల్ పసుపు పంటకు మద్దతు ధర 15,000 ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమకు పసుపు బోర్డు కాదు మద్దతు ధర కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మద్దతు ధర లేని పసుపు బోర్డు అవసరం లేదని రైతులు స్పష్టం చేశారు. బీజేపీ స్థానిక ఎంపీ అరవింద్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. Jai Kisan!